నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలని సూచన. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో టీడీపీ జిల్లా మహానాడు. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ భరోసా. కోనసీమ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామన్న జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు. జిల్లాను అన్ని రంగాల్లో ముందంజలో నిలబెడతామని స్పష్టీకరణ. చంద్రబాబు ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో విఫలమైందన్న జగన్. రాష్ట్రంలో యథేచ్ఛగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని ధ్వజం. ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. చెట్టు తొలగించడం కాదని మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు ఇవ్వడానికి అలవాటు పడాలని అన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని, కానీ ఇవి జీవ వైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. మన పెరట్లో ఏం చేయగలం, జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఒక్కరికి సంబంధించిన. ఇష్మాయిల్ అనే పుస్తకంలో వాడు ఏం చెప్తాడంటే, మీరు ఎంతసేపు ఆ గొరిలా ఏం చెప్తారంటే మీరు తీసుకోవడం అలవాటు అయిపోయింది, మీకు తిరిగి ఇవ్వడం అలవాటు లేదు. వనజీవి రామయ్య గారు అన్నారు, మీరు ఊహించండి, ఆయన ఇవ్వడం తెలుసండి. మనం చెట్లు కొట్టేస్తాం, కలప కావాలంటే చెట్లు కొట్టేస్తాం, ఫర్నిచర్ కావాలంటే కలప కొట్టేస్తాం, లేదంటే ఒక డెకరేషన్ చేయాలంటే ఇలా అందంగా మొక్కలు పెట్టి మనం పూలు పెట్టేసుకుంటాం. కానీ తిరిగి దీన్ని రీక్రియేట్ చేయడం, తిరిగి దీన్ని మనకి స్థాపించడానికి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకు తెలియదు. అంటే ఏంటి సైకాలజీ ఏంటంటే, మోడర్న్ డే సైకాలజీ వసుదైక కుటుంబకం అనేది మన సంస్కృతి. మన పండుగలు కానీ మన సంస్కృతి కానీ ఎప్పుడు కూడా ప్రకృతితో మమేకమై ఉంటుంది. అంటే ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనం ఉంటాం. ప్రకృతిలోని జీవన వైవిధ్యాన్ని పరిరక్షించుకుంటే మనం బతుకుంటాం. అది మన మనుగడికి మంచిది అనేది మనకి ఎప్పుడు చెప్తుంటుంది. కానీ కాంటెంపరీ సివిలైజేషన్, మోడర్న్ డే సివిలైజేషన్ ఇవన్నీ మర్చిపోయాయి. ఇట్లాగే మనం ఏమి ఆలోచించాలి, ఈ పర్టికులర్ ఈ జీవ వైవిధ్య దినోత్సవానికి మనందరం అలవాటు చేసుకోవాల్సింది, ఆలోచించాల్సింది, భూమి మన ఒక్కళ్ళ కోసం సృష్టించబడింది కాదు. గజేంద్ర మోక్షం కూడా ఏనుగుని ముసలి పట్టేసుకుంటే, దేవుడిని అడిగితే, మొరపెట్టుకుంటే ఆ జీవిని కూడా రక్షించడానికి మహావిష్ణువు వచ్చినట్టు. ఇదేనంటే మన ఒక్కళ్ళ కోసం కాదు, సమస్త జీవరాశులకి. అందుకే దీన్ని మనం వసుదైక కుటుంబం అంటాం, సమస్త జీవకోటి రాసులకి సంబంధించింది. అందుకని కాకపోతే మనం ఏంటంటామంటే, ఇందాక ఇష్మాయిల్, డానియల్ కోయిన్ రాసిన ఇష్మాయిల్ పుస్తకంలో చెప్పినట్టుగా, వీ హ్యావ్ జస్ట్ బికమ్ టేకర్స్, వీ హ్యావ్ బికమ్ mere takers. ఎంతసేపు we are more interested in grabbing things, we are more interested in utilizing resources, we are more interested in nothing but like taking, but we don't know how to give back. How do we give back? A simple seed ball, ఒక చిన్నపాటి చెట్టును నాటడం, ప్లాంటింగ్ ఎ ట్రీ. మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ ఒక చిన్నపాటి 10 అడుగులు, ఒక 20 చదరపు అడుగుల స్థలం ఉంటే చిన్నపాటి మొక్కలు నాటడం. లేదంటే 4-5 తొట్లు ఉంటే ఒక పూలు పెట్టే ఇది మన తొట్లు పెడితే మేబీ చిన్నపాటి అది ఒక సీతాకోక చిలుకలకి అది ఒక చిన్న కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. అలాగే వనజీవి రామయ్య ఈ మధ్యన చనిపోయారు. ఆయన చూడండి, పాపం పొద్దున్నే లేచి భార్య ఆయనకి సత్యమని ఆయనకి చిన్న క్యారియర్ కట్టిస్తే వెళ్ళి ఆయన్ని మొత్తం కొన్ని లక్షల మొక్కలు నాటాడు ఆయన జీవితం మొత్తం మీద.
ఆయన పొద్దున లేచినప్పుడు సేవ్ నేచర్, ప్రకృతిని కాపాడుకుందామని చెప్పి ఆయన టీచర్ గారు, ఆయన వైజాగ్ నుంచి వస్తారు. ఆయన పని పొద్దున లేచినప్పటి నుంచి పాప ఇంట్లో ఆయన సహధర్మచారిని ఆయనకి అండగా ఉంటారు. ఆయన పని ఏం చెప్పండి, హీజ్ అ ప్రాపర్ టీచర్, స్కూల్ టీచర్. తీసుకెళ్ళి అటు చూపించారు. అంటే దీని వెనక ఎంత ప్రేమ ఉండాలి, ఎంత కమిట్మెంట్ ఉండాలి. కొంతమంది వీళ్ళకి పిచ్చితనం అనుకుంటారు, కొంతమందికి వీళ్ళకి ఏంటో వీళ్ళు చేదస్తాం అనుకుంటారు. అంటే ఆయన చూస్తే ఆయన మనస్ఫూర్తిగా మనందరం ఒకసారి అభినందన, ఈయనకి అభినందన తెలిపితే ఇలాంటి వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు. ప్రకృతిని పరిరక్షించాలని నా చాలా తప్పకుండా. అంటే మీరు చూసారు ఈ మధ్యన ఒక అటవీ భూమిని ఆక్రమించుకునే వాళ్ళు, కానీ అసలు అడవి లేని భూమిలో అడవులు చెట్లు నాటాలి అనే మనస్తత్వం పోయింది మనకి. భూమి కనిపిస్తే ఆక్రమించుకుంటాం, భూమి కనిపిస్తే నాకేమనిపిస్తుంది, వైవిధ్యం క్రియేట్ చేయాలనిపిస్తుంది. నా సొంత భూమి, నేను కొనుక్కున్న భూమి అని సార్. ఆయనకైతే పాపం సొంత భూమిలో కాదు, అసలు ఎక్కడో మనకు సంబంధం లేదు, అక్కడ కూర్చొని చెట్లు నాటుతారు, సీడ్ బాల్స్ అంటే కూర్చోబెట్టి ఆయన మాట్లాడుతూ ఉంటే ఒక 5,000 చెట్లు, 5,000 గింజల్ని మట్టిలో పెట్టి సీడ్ బాల్స్, రౌండ్ బాల్స్లో చేసి ఆ కైలాసగిరిలో ఒక 5,000 చెట్లు విసిరేయటం వర్షాకాలానికి. అంటే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటేనే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ధర్మం రక్షిత రక్షిత అంటారు. అలాగే ప్రకృతిని మనం పరిరక్షించుకుంటే అది మనం పరిరక్షిస్తుంది. కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని కాకినాడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో టీడీపీ జిల్లా మహానాడు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగిన సభకు నారాయణ హాజరై మాట్లాడారు. గత వైసీపీ పాలనలో కార్యకర్తలు అక్రమ కేసులు, అరెస్టులను ఎదుర్కొని పార్టీకి అండగా నిలబడ్డారని అన్నారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విజనరీ నాయకుడని అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ మాట్లాడుతూ రాష్ట అభివృద్దికి రూపొందించిన 2047 ప్రణాళిక పార్టీకి కూడా అవసరమని అన్నారు. కాకినాడ నగర ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడుతూ కక్షతో గత సర్కారు ఆపేసిన పథకాలకు నిధులు మంజూరు చేయాలని అన్నారు. పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ సామర్లకోటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని అన్నారు. ఈరోజు ఈ యొక్క మహానాడు, జిల్లా మహానాడులో మీ అందరితో ఈరోజు ఈ డయాస్ మీద నేను మీతో షేర్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం పార్టీ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. వారు చలనచిత్రంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా భారతదేశంలో ఒక వెలుగున్న వ్యక్తి. ఇప్పుడే పెద్దలు చెప్పారు, ఆ రోజు తెలుగు వారికి ఆత్మగౌరవం అంటూ ఉండేది లేదు. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ సీఎం నిర్ణయించాలంటే ఢిల్లీ నుంచి సీల్ కవర్లు వచ్చేది. తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఈ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీకి అనేక ఒడిదుడుకులు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి సంవత్సరం మే 27 నుంచి 29 దాకా ఈ యొక్క మహానాడు కార్యక్రమాల్ని రాష్ట్రం మొత్తం, అటు తెలంగాణ మరియు ఆంధ్ర 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను జరుపుకుంటున్నారు. దీంట్లో ముఖ్యంగా మొదట ప్రతి కాన్స్టిట్యున్సీలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించి తీర్మానాల్ని జిల్లా పార్టీకి పంపించమన్నారు. జిల్లా పార్టీ మళ్ళా తీర్మానాల్ని చేసి రాష్ట్ర పార్టీకి పంపిస్తే రేపు జరిగే మహానాడు 27-29లో అక్కడ డిస్కస్ చేస్తారు. ఈరోజు అనేక తీర్మానాల్ని యాక్చువల్గా ప్రతిపాదించారు, వాటిని సపోర్ట్ కూడా చేశారు. ఖచ్చితంగా ఆ తీర్మానం కూడా నేను కూడా తీసుకొని ఇన్ఛార్జి మంత్రిగా యాక్చువల్గా అధికారులతోనూ అటు ముఖ్యమంత్రి గారితోనూ డిస్కస్ చేసి వీలైనంత వరకు మ్యాక్సిమం పూర్తి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ, ఏ ఉద్యమం లేనటువంటిది వేలాదిగా ఉద్యోగాలు వచ్చేటటువంటి పెట్రోలియం క్యారిడార్, దాన్ని ఎందుకు ఇవాళ దాకా మనం ఏ ప్రభుత్వం కూడా ఎందుకు ప్రయత్నం చేయలేకపోయింది, ఎందుకు తేలేకపోయింది? మీకు ఇండస్ట్రీస్ మీద కానీ పారిశ్రామికంగా కానీ సంపూర్ణమైనటువంటి అనుభవం ఉంది. మీరు మాకు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నారు. మీ టైంలో అయినా సరే ఆ పెట్రోలియం క్యారిడార్ను తెచ్చి వేలాదిగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి మా జిల్లా వాసులకి అవకాశం కల్పించండి అని చెప్పి మనవి చేసుకుంటూ, అలాగే కాకినాడ సెజన్నది ఖాళీ లేకుండా ఫ్యాక్టరీలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. భూములు లేని కాడ భూములు సేకరించి ఈవేళ మనం పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకు భూములు ఇస్తున్నాం.
అక్కడ ఫ్యాక్టరీలు నిర్మాణం చేయమని అడుగుతున్నాం. వేలాది ఎకరాలు ఖాళీగా ఉంది ఇక్కడ కాకినాడలో. మీరు ఆఖరికి కంపోస్ట్ ఫ్యాక్టరీ పెట్టినా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి. సముద్రం మింగేస్తుంది దాన్ని. ఎలాంటి పొల్యూటెడ్ ఫ్యాక్టరీని పెట్టినా సరే కానీ దాన్ని సముద్రం తీసుకునేటటువంటి మహాతల్లి మనకు ఉంది. కాబట్టి ఆ సెజను పూర్తిగా ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడి 35 సంవత్సరాల బట్టి విలువైనటువంటి భూములు ఖాళీగా ఉండిపోయి లక్షలాది జాతీయ ఉత్పత్తి నిర్వీర్యమైపోయింది. అక్కడ ఎంతో రైతాంగం పంటలు పండించుకునేవారు. ఇవాళ నిరుపయోగంగా ఉంది. దాన్ని ఉపయోగపడే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాలి. దానికి పూర్తి బాధ్యత పెద్దలు నారాయణ గారు తీసుకోవాలని చెప్పి మనవి చేసుకుంటూ మరొక్కసారి కార్యకర్తల గురించి ఆలోచించండి. రాజకీయం కార్యకర్త ఎంత బలంగా ఉంటే రాజకీయం అంత బలంగా ఉంటుంది. ప్రధానంగా కాకినాడ జిల్లాలో మా ఉనికిని పోకుండా పరిరక్షించండి తెలుగుదేశం ప్రతినిధులుగా అని చెప్పి జాతీయ అధ్యక్షులు వారికి తెలియజేయని చెప్పి వినవించుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్. కోనసీమ ప్రాంత అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. పరిశ్రమలు, వ్యవసాయం, విద్య, మౌలిక వసతులు ఇలా అన్ని రంగాల్లో ముందంజలో నిలబడతామని అన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతలక్ష్మి అధ్యక్షతన అమలాపురం పట్టణంలో జిల్లా స్థాయి మినీ మహానాడు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వైసీపీ పాలనలో కేంద్రం ఇచ్చిన 60% నిధులు దారి మళ్లించడంతో ప్రస్తుతం వాటన్నింటి భారం కూటమి ప్రభుత్వంపై పడిందని అన్నారు. జిల్లాలో ప్రస్తుత రబీ సీజన్లో అధికారులు అంచనా వేసిన దానికన్నా ధాన్యం దిగుబడి పెరిగిందని అన్నారు. లక్ష్యానికి అదనంగా మరో 1,00,000 టన్నుల ధాన్యం సేకరణకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ అమలాపురం పట్టణంలో విశ్వవిద్యాలయం, పాలిటెక్నిక్, ఐటీఐ ఏర్పాటు చేయాలని, విమానాశ్రయం ఏర్పాటుకు కోనసీమను పరిగణలోకి తీసుకోవాలని కోరారు. 3 సంవత్సరాల్లో అధికారంలో పార్టీ ఉంటే అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజలకి మనం సేవ చేస్తున్నాం. ఒకవేళ ప్రతిపక్షంలో ఉంటే ప్రజల సమస్యల పట్ల పోరాటం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కారం చేయడానికి ప్రయత్నాలు మనందరం కూడా 43 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, ఒక సిస్టమేటిక్ గా పనిచేసినటువంటి పార్టీ. 2 సంవత్సరాలకి సభ్యత్వాలు చేసుకుంటున్నాం. అదేవిధంగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని తయారు చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం మహానాడు చేసుకుంటున్నాం. 43 సంవత్సరాల్లో క్రమం తప్పకుండా ఈ విధానాన్ని పార్టీ అవలంబిస్తున్నటువంటి విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. సమస్యలు వచ్చినా సరే బాగా మనందరం ఇబ్బందులు పడ్డాం. 2019 24వ సంవత్సరం నేను చాలా సార్లు చెప్తూనే ఉన్నాను. ఆ 5 సంవత్సరాలు ఎన్నంటే చెప్పలేనటువంటి ఇబ్బందులు. మన అధినాయకుడి నుంచి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా అందరం కూడా ఇబ్బంది పడ్డాం. కారణం ఏమిటంటే ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి, రాజకీయాలకి అర్హత లేనటువంటి వ్యక్తి తండ్రి పేరు చెప్పుకొని డబ్బును సంపాదించి ఒక్క అవకాశమని ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టాడు. అధికారం చేపట్టిన నుంచి తప్పుడు ఆలోచనలు, తప్పుడు పనులు. ఈ రాష్ట్రంలో నేనే ఉండాలి, నా పార్టీయే ఉండాలి, ఇంకొక రాజకీయ పార్టీ ఉండకూడదని 5 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులు పెట్టి ఎన్నో అవస్థలకి గురి చేసిన విషయం మనందరం గుర్తు చేసుకోవాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, జైల్లో పెట్టినా, పనులు చేస్తే బిల్లులు ఇవ్వకపోయినా, ఆస్తులు తీసుకున్నా ఎవ్వరం చెక్కు చెదరలేదు. ధీటుగా పోరాటం చేసి 2024 ఎన్నికల్లో దేశంలోనే ఒక చరిత్ర సృష్టించామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. చరిత్ర అంటే
ఆషామాష చరిత్ర కాదు. 193% సీట్లు మనకు వచ్చాయి, 55% ఓట్లు మనకు వచ్చాయంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఫస్ట్ టైం మన రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు కావాల్సింది మన కష్టాలు కాదు, మన బాధలు కాదు. నాకేమిస్తావు, ఏం చెప్పావని ప్రజలు ఆశగా చూస్తున్నారు. అయినా సరే 13.5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్ల అప్పు, 3.5 లక్షల కోట్లు పాత బకాయిలు ఉన్నప్పటికీ ప్రతి సంవత్సరం నేను అడుగుతున్నాను, ఈ రోజు మాట్లాడుతున్నాను, నేను వచ్చిన తర్వాత ఎక్కువ డబ్బులు 1,30,000 కోట్లు అప్పు ఆడేశామని. నేను 5 సంవత్సరాల్లో 3.5 లక్షల కోట్లే అప్పు ఆడామని అబద్ధాలు చెప్తున్నాడు. అడుగుతున్నాను, నువ్వు అప్పు ఉన్నటువంటి 3.5 లక్షల కోట్లకి వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి 60,000 కోట్లు అవసరం. ఎక్కడ డబ్బు? నువ్వు చెప్పినట్టుగా నేను 3.5 లక్షల కోట్లే వాడాను, మీరు తప్పు చెప్తున్నారు అని మాట్లాడుతున్నావే. పోనీ నువ్వు వాడినటువంటి 3.5 లక్షల కోట్లని సంవత్సరానికి అసలు వడ్డీ కట్టాలంటే 60,000 కోట్లు కట్టాలి. ఎక్కడ సంవత్సరానికే ధరలు పెరుగుతాయి. ఏదైనా ఒక వర్క్ చూసుకోండి. ఈ సంవత్సరానికి ఒక రేటు ఉంటే వచ్చే సంవత్సరానికి అదే వరకు టెండర్ పిలిస్తే 30-40% ఎక్కువ డబ్బులు అవుతాయి. అటువంటిది అమరావతిలో 5 సంవత్సరాలు నువ్వు నాశనం చేసి మళ్ళీ టెండర్లు పిలిస్తే దానికి దోచుకుంటున్నారు. బ్రిటన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టీవితాస్